హలో నమస్తే అండి. నా పేరు శుభారమ్మ. అంబేద్కర్ నగర్ సితంధార విశాఖపట్నం నుంచి. ఇంతకుముందు చూపించిన ఎపిసోడ్లో నా ముద్ది తోటలో మొక్కల్ని కొన్ని చూపించాము. ఇప్పుడు మిగతా ఏమి ఉన్నాయో చూద్దరు. మిద్దె తోటలోనండి కాయగూరలు పళ్ళ మొక్కలతో పాటు మేము ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ఫ్లవర్ ప్లాంట్స్ చాలా మనకి అందానికే కాదు, కీటకాలని ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికీ వెజిటబుల్స్కి అన్నిటికీ పాలినేషన్ జరగడానికి కూడా చాలా బాగా పనికొస్తాయండి. సో అందుకని మేము రకరకాల ఇక్కడ గులాబీ కాశ్మీర్ రోజ్ పెట్టుకున్నానండి. మిద్దె తోటలో ఎక్కువగా బంతి పెట్టుకోవాలండి. ఎందుకంటే బంతి పురుగుల్ని వాటిల్ని కూడా వీటికి రాకుండా మనకి కాపాడుతుంది. అంటే ఇన్సెక్ట్స్కి అది ఇది చేస్తుంది అనమాట. అలాగే దీని వేరు కూడా లోపల మట్టి కుళ్ళి తెగుళ్ళు రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది బంతి. సో అన్నిటిలోని మాకు ఒక బంతి మొక్క ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా. అందరూ మిద్దె తోటలోని కూడా మీరు పెంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. మా మిద్దె తోటలో చామంతులు చూస్తున్నారు కదా, ఇది వైట్. నెక్స్ట్ ఏంటంటే ఇది రేర్ గ్రీన్ చామంతి అండి. గ్రీన్ చామంతి అండి. ఇది ఫ్లవర్ అది చాలా చక్కగా కనిపిస్తుంది. చాలామందికి చామంతిలా తెలియదు, ఇది బాగుంటుంది, అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి చామంతిలో ఇవన్నీ వెరైటీస్. ఇవి డయాంతస్ అండి. డయాంతస్లో కలర్స్. ఇది చామంతి ఒక వెరైటీ. ఇది కలోంచి అండి. ఇది పెటూనియా. అక్కడ కలంచి ఉంది, అదో కలంచి. ఇది జర్బేరా. ఇది చూడండి, ఇది పౌడర్ పఫ్ అంటారు. చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి. యాక్చువల్గా పెద్ద చెట్లు ఉంటాయి బయట, మన టెర్రస్ మీదేమో మనం కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఫ్లవర్స్ బాగా వస్తాయి, చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి. రెడ్ కలర్. ఇది పౌడర్ పఫ్ అంటారు. చూడడానికి కూడా ఇలాగే ఉంటుంది. అలాగే నేను రీసెంట్గా పెట్టుకున్నానండి లోటస్, అంటే వాటర్ లిల్లీ అంటాం కదా, ఇది వెరైటీ. ఇది అప్పుడే చాలా పువ్వులు పూసేసింది, 11 పువ్వులు. దీంతో చాలా చక్కగా వచ్చింది, తొందరగా వచ్చేసింది 3 monthsలో. ఇందులో ఇంకొక వెరైటీ పెట్టానండి. ఇటుపక్క రెడ్ వేసాను, ఇంకాని ఇది రావాలి ఇంకా. ఇది జపోనికా ప్లాంట్. ఇందులో ఫిష్ కూడా పెట్టుకున్నాను నేను. ఫిష్లో అండి వాటర్ ట్యాంకు మనకి, ఎందుకంటే కొద్ది రోజులకి కొంచెం పాచి పట్టినట్టు కానీ మురికిలాగా వచ్చేస్తుంటుంది కదా, అదంతా చక్కగా ఫిష్లు వేస్తే అవంతా తింటుంటాయండి. అవి తిని బతుకుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే నీరు నిల్వ ఉండిపోతే మనకి ఇందులోని పురుగులు వస్తాయి కదా, అవి రాకుండా కూడా మెయిన్ ఫిష్లు వేస్తే అవి చక్కగా అవి తినేసి ఇదంతా పాచిలా వచ్చింది, లోపల నాచు ఉంటుంది కదా, అంతా తినేసి అవి హ్యాపీగా ఉంటుంటాయి కూడా. అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ కూడా వేస్తుంటాము. క్లీన్ చేస్తాయి, వాటర్ని క్లీన్ చేస్తాయి అని చక్క. సో నేను ఈ విధంగా అండి మా టెర్రస్ గార్డెన్లో రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ అంటే చూస్తున్నారు కదా, జినియా, కలోంచి, ఇంకా రకరకాల జినియాలండి. ఇవేమో ఫిష్ బోన్ ప్లాంట్స్ అంటాము, టొరీనియా అంటాము. టొరీనియా, బంతి, వింకా రోజియా, గడ్డి గులాబీలో చాలా రకాలు, అలాగన్నీ ఆల్మోస్ట్ పెట్టుకున్నాను. టెక్సాస్ సేజు, బోగన్విల్లాలో బోన్ కలర్స్ అన్నీ పెంచుతున్నానండి. నేను మొక్కలకి ఏం చేస్తున్నానంటే అండి, కొంచెం సింపుల్గా ఉండడానికి. నాకు ఇదివరకు టైం కూడా ఉండేది కాదు. 4 years బ్యాక్ అంతా నేను జాబ్ చేస్తున్నాను కదా, అందుకని ఈ పేడ ఉంటుంది కదండి, పశువుల పేడ, గెత్తం, అది ఎక్కువ వాడుతుంటాను అనమాట. అది కాకుండా వర్మి కంపోస్టు అది కూడా మధ్యలో ఎక్కువ వేస్తుంటాను. అంటే మొక్క తయారు చేసుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, కుండీ పెట్టుకున్నప్పుడే అందులో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది మెయిన్. ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి దాన్ని అలా మగ్గబెట్టేసి దాంట్లో మట్టేసి వేపిండి అవన్నీ వేసి రెడీ చేసేసుకుని మొక్క పెట్టేసుకున్నాను అనమాట. చాలా మటుకు మొక్కలన్నీ అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యలోనేమో నేను వర్మి కంపోస్టు, తర్వాత ఈ పేడగత్తమో అవన్నీ వేస్తున్నాను. అది కాకుండానేమో 15 రోజులకో లేకపోతే నెలకో ఎప్పుడు వీలున్నప్పుడు రెగ్యులర్గా మటుకు బనానా ఫ్రూట్ పీల్ ఉంటుంది కదండి, అది బెల్లంతో కలిపి ఫర్మెంట్ చేసి ఒక 10 రోజులు అలాగే ఆనియన్ పీలు వాటర్లో వేసి జ్యూస్ చేసి అదొకసారి ఇదొకసారి ఇస్తుంటానండి. నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ వాడుతుంటాను, కంపోస్ట్ చేసుకొని అది వాడుతుంటాను. ఇక్కడ చూస్తున్నారండి, ఇవన్నీ కొలియస్.
కొలియస్లో వెరైటీస్ అండి, వెరైటీ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ డిఫరెంట్ షేడ్సే. నెక్స్ట్ సాల్వియా, అది రెడ్ సాల్వియా. ఇది వాటర్ క్యాబేజ్, ఇది వాటర్ క్యాబేజ్. ఇది అజోలా ఉంది చూడండి, ఈ గ్రీన్ అంతా అజోలా. నెక్స్ట్ అండి, మా హౌస్ ఇప్పుడు కొండ పక్కన ఉంటుందండి. నాకు పురుగులు పెడితే చాలా ఎక్కువ అనమాట. అందుకని పురుగు కంట్రోల్కి అది చిన్న దోమ అవన్నీ వస్తాయి చూసారా, అలా వచ్చినట్లకి మిల్లీ బగ్స్కి ఎక్కువగా నేనేమో పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తుంటాను. పుల్ల మజ్జిగ రెగ్యులర్గా స్ప్రే చేస్తుంటాను. అది కాకుండానేమో అప్పుడప్పుడునేమో బేకింగ్ సోడా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడరు నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తుంటాను. ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటాను. నెక్స్ట్ స్టిక్కీ స్ట్రాప్స్ ఉంటాయి కదండి, ఎల్లో, నెక్స్ట్ బ్లూ కూడా, అవి ఎక్కువ వాడుతుంటాను. లేకపోతే పండుగ అవన్నీ ఆ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుందండి. అలా నేను ఒక 2 years నాకు అసలు ఇవి లేకుండా చేసుకున్నాను, మిల్లీబగ్ కూడా లేకుండా చేసుకున్నాను. ఇప్పుడు కూడా పెద్ద మిల్లీబగ్ ప్రాబ్లం లేదు. పురుగులు మట్టుకు వస్తుంటాయి, కొండమల్ల అటాక్ అనమాట నాకు, కొండ మించి. అంటే ఇక్కడ కూడా చూడండి, ఈ ప్లేస్లో కొన్ని ఇంపార్టెంట్ మొక్కలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా మంది దగ్గర ఉండవు, అజాలియా అంటారండి. ఇది 2 colours ఉన్నాయి నా దగ్గర. ఇది రెడ్, ఇదేమో బేబీ పింక్ అనమాట. ఇవి ఎండిపోయినవి కూడా, ఎందుకంటే ఉంచామో మనము ఇప్పుడు సీడ్ పార్ట్స్ వస్తున్నాయండి వీటికి, అందుకని తీసి నెక్స్ట్ దానికి ప్యూర్లీ సీజనల్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకుంటే విత్తనాలు వస్తాయి కదా, వేసుకోవచ్చు అని చెప్పేసి 2 colours ఇవి. ఇంకా ఇవి చూడండి, ఇవి కూడా వింటరే. ఇది వ్యాక్స్ బిగోనియా అండి, ఇదేమో హైడ్రాంజియాలో కలర్స్. ఇది డాన్సింగ్ ఫ్లవర్ ప్లాంట్ అంటారు, ఇది వ్యాక్స్ బిగోనియా. ఇవి జస్ట్ పేర్లు తెలియదు నాకు, తీసుకొచ్చాను కానీ ఇవన్నీ వింటరేనండి, ఊటీ నుంచి తీసుకొచ్చాము, ఇంకా రావాలి. ఇది కూడా రేర్ ప్లాంట్ అనండి, దీనికి పేరు తెలియదు నాకు కూడా, పేరు మర్చిపోయింది. ఇది ఓన్లీ వింటర్. ఇది చూస్తున్నారు కదా, ఇది రేర్ వెరైటీ అండి, గ్రీన్ రోజ్ అండి. ఇది ఇగో ఫ్లవర్స్ కూడా ఉంది చూడండి. చూడ్డానికంటే మామూలుగా గ్రీన్ కలర్లో ఉండడం వల్ల దీని ఇది తెలియదు చాలా మందికి, కాకపోతే మరి ఇంక రేర్ వెరైటీ మనకి. ఇవి చూస్తున్నారండి, నేను ఇవి కొత్తగా తెప్పించుకున్నాను, ఒక 6 plants. అది కెమీలియా అంటామండి వీటిని, రేర్ వింటర్ ప్లాంట్స్. నార్త్ ఇండియాలోని, ఈస్టర్న్ స్టేట్స్లోని ఎక్కువ ఉంటుంటాయి అనమాట. కెమీలియా అని 6 colours తెప్పించుకున్నా. ఇదేమో బ్లాక్ రోజ్ అండి. ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడు పాతాలి, ఇవన్నీ పాతి వేసుకోవాలి. మొక్కలైతే మటుకు చాలా హెల్తీగానే ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు వరకు చూసారు కదా మా టెర్రస్ గార్డెన్. మొదట్లో నేను కష్టాలు పడ్డానండి, కానీ తర్వాత మటుకు చక్కగా అన్ని మెలకువలన్నీ తెలుసుకుంటానండి. ఈజీగా పెంచుకోవచ్చు అందరూ కూడా. పళ్ళజాతి మొక్కలు పెంచుకోవచ్చు, అలాగే ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్, సీజనల్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మన జాగ్రత్తగా, చామంతులు అవన్నీ కూడా. సో అలాగే అందరూ కూడా పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.